ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి నా జీవితం విలువెంత అని అడిగాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయి ఇచ్చి ఈ రాయి విలువ ఎంతో తెలుసుకునిరా, దానిని అమ్మకూడదు అని చెప్పి పంపించాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఈ రాయి ఎంతుంటుంది అని అడిగాడు. దానికి ఈ రాయి నేను ఒక 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి దేవుడు ఆ రాయి ఎంత విలువో కనుక్కోమన్నాడు గాని అమ్మమనలేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఈ రాయి ఎంతుంటుంది అని అడిగాడు. దానికి ఈ రాయి నేను ఒక 10 కేజీలు కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి దేవుడు ఈ రాయి విలువ తెలుసుకోమన్నాడు, అమ్మమనలేదు కనుక ఆ కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఈ రాయిని తీసుకువెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ రాయిని చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి నేనొక 50 లక్షలు ఇస్తాను, నాకు అమ్మవా అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి దేవుడు అమ్మొద్దన్నారు కదా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ వ్యాపారి సరే 3 కోట్లు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. ఆ వ్యక్తికి కొంచెం లోపల ఆశ కలిగింది. కానీ దేవుడు ఈ రాయిని అమ్మకూడదు అని చెప్పాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరకు ఈ రాయిని తీసుకువెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ రాయిని పరీక్షించి మీకెక్కడిది ఇంత విలువ గల రాయి, నేను నా ఆస్తిని నన్ను మొత్తాన్ని అమ్ముకున్నా నీ దగ్గర నుండి సంపదను కొనడం నా వల్ల కాదు. ఈ మాటలు వినగానే ఆ వ్యక్తికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దేవుడు నీ జీవితం విలువెంత అని అడిగావు కదా, ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువ చూసావా? ఆ విలువ వారి స్థాయి బట్టి వారు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివి, నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయి బట్టి నీ జీవితాన్ని వెలకడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితాన్ని వెలకడతారు. అంతే, అది వారి స్థాయి. కానీ నీ విలువ నీకొక్కడికే తెలుసు. నువ్వు కూడా వెలకట్టలేని అమూల్యమైన నిధివి.